ప్రియులారా, హబక్కూకు గ్రంథ వివరణలో మనమున్నాం. గత రాత్రి 2వ అధ్యాయము మనం మాట్లాడుకుంటూ 6వ వచనములో కొన్ని మాటలు మనము గమనించి ఆలోచించడం జరిగింది. అక్కడి నుంచే మనం ప్రారంభిద్దాం. అధ్యాయాలు 3 పుస్తకంలో మన విభజనలో ప్రధాన భాగాలు 3. ఆ 3 ప్రధాన భాగాలలో 12 ఉపభాగాలు. 12 ఉపభాగాలలో మొదటి అధ్యాయంలో 3 ఉపభాగాలు ప్రశ్నోత్తరాల శైలిలో నడుస్తున్నటువంటి ఒక గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ప్రవక్త యొక్క ప్రశ్న, దేవుని యొక్క సమాధానం, మరలా ప్రవక్త యొక్క ప్రశ్న, తర్వాత దేవుని యొక్క సమాధానం. ప్రవక్త అయిన హబక్కూకు గారు అడిగిన 2వ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తూ కల్దీయుల భవిష్యత్తును ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కల్దీయుల భవిష్యత్తు గురించి దేవుడు ప్రవక్తకు తెలియజేస్తూ వారికి శ్రమ తప్పదు అని, కేవలము శ్రమ తప్పదు అన్న తీర్పును మాత్రమే కాకుండా ఎందుకు దేవుడు వారిని శిక్షించబోతున్నాడో అన్న దానికి కారణాలు కూడా దేవుడు చెబుతున్నాడు. ఆ కారణాలను ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. అందులో భాగంగా 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో దానిని ఒక ఉపభాగంగా పరిగణించి మాట్లాడుకున్నాం. మనం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ అధ్యాయములోని 2వ ఉపభాగాన్ని మనం గమనిస్తున్నాం. ఈ 2వ ఉపభాగంలో దేవుడు కల్దీయులను శిక్షించడానికి ఒక ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. ఆ కారణం ఏంటో మనం గమనిస్తూ ముందుకెళ్దాం. దేవుడు ఎప్పుడైనా కూడా ఎవరైనా శిక్షించే ముందు ఎందుకు శిక్షించబోతున్నాడో కూడా కారణాలు చెప్పడం నిజంగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మనస్సుకు నిదర్శనం. ఆయన చెప్పి చేయాల్సిన అవసరం ఆయనకేం లేదు. కానీ తన పిల్లలకు తెలియచేయకుండా ఆయన ఊరుకొని ఉండలేడు. అందుచేత ఇక్కడ ఎందుకు శిక్షించబోతున్నాడో కల్దీయులను తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ అందరూ తెరిచి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని ప్రారంభించుకుందాం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. అది రాత్రి మాట్లాడుకున్నాం కనుక నేరుగా నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ అని అన్నాడు. ఈ కల్దీయులు అన్ని దేశాల మీదికి, అన్ని రాజ్యాల మీదికి దాడులకెళ్ళి వారి దగ్గర ఉన్న సొమ్మును వీళ్ళు కబ్జా చేసుకుంటూ దాన్ని ఒక రకంగా పర్మనెంట్గా వారి యొక్క ఆస్తిపాస్తులను వీరు ఆక్యుపై చేసుకుంటున్నారు, తమ సొత్తుగా మలుచుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ అని చెబుతున్నాడు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఎవరి వస్తువునైనా కుదువ పెట్టుకునేటప్పుడు, కుదువ ఈజ్ ద రైట్ వర్డ్, లేదా తాకట్టు పెట్టుకునేటప్పుడు దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరని, ఎవరి వస్తువునైనా కుదువ పెట్టుకునేటప్పుడు దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో ఒకసారి నిర్గమాకాండం తెరిచి చూద్దాం. నిర్గమాకాండము 22వ అధ్యాయం తీద్దాం. నిర్గమాకాండము 22వ అధ్యాయం ఒకసారి 25 నుంచి చూద్దాం. 25 నుంచి 27 వచనములు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును, అదే అక్కడికి వస్తున్నాం పాయింట్, నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము. వాడు కప్పుకొనినది అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. ఎంత గొప్ప దేవుడు! ఎవరికైనా నువ్వు సహాయం చేసేటప్పుడు గ్యారంటీగా, అసలు మనం ఎందుకు కుదువు పెట్టించుకుంటారు అప్పిచ్చేవారు అని అంటే, తిరిగి నువ్వు అప్పు చెల్లించడానికి గ్యారంటీ కోసం ఆ యొక్క వస్తువుని తీసుకుంటారు. కానీ ఆ వస్తువును కుదువ పెట్టుకున్నప్పుడు ఆ వస్తువుపై నువ్వు ఆశలు పెట్టుకోకూడదు అన్నది దేవుడు చెబుతున్నాడు. కుదువ పెట్టుకునే సమయంలో దానికంటూ చాలా చక్కని లిమిటేషన్స్ ఉన్నాయని చెబుతున్నాడు దేవుడు. దాన్ని జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది.
ప్రియమైన దేవుని వారలారా, అలాంటి దేవుడు ఇలాంటి భయంకరమైన అక్రమాలకు దిగుతున్నటువంటి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితికి దిగుతున్నటువంటి వీరిని ఎందుకు దేవుడు విడిచిపెట్టకుండా ఉంటాడు చెప్పండి. వద్దాం మళ్ళీ హబక్కూకు గ్రంథానికి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాం. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ భూభాగంలో అడుగు పెట్టినా అది మాకు కావాలి కావాలి కావాలి. ఎంత భయంకరమైన పరిస్థితి. అక్కడున్నటువంటి ఆస్తులను కానీ, అక్కడున్నటువంటి పరిస్థితులను కానీ, అక్కడున్న వాళ్ళు కష్టపడి సంపాదించుకునేవి ఉంటాయి. ఎవడో కష్టపడి సంపాదించుకున్న దాన్ని నాకు కావాలని నువ్వు కోరుకుంటున్నావే, అందుకే నా తీర్పులోనికి నువ్వు వస్తున్నావు. అదే రాత్రి కూడా మనం మాట్లాడుకుంది. మరొకరి మేరలోనికి వెళ్ళి అది నాకు కావాలి అని అనుకోవడం ఎప్పుడు కూడా దేవుడు నచ్చేది కాదు, దేవుడు మెచ్చేది కాదు. ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, మనము సమాజంలో ఉన్నవారం మాత్రమే కాదు, సంఘములో ఉన్నవారం కూడా. మరి సంఘములో ఉన్న మనం మరొకరి ప్రయాసలోనికి మనము చేయబెట్టి దానిని మనం ఆశిస్తున్నామేమో, జాగ్రత్త పడండి. మరొకసారి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. వెళదాం. ఇంకా కల్దీయులను దేవుడు శిక్షించడానికి కారణాలేంటో చెబుతున్నాడు. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. ఆ తర్వాత ఏముంది? ఒక చిన్న సెమికోలన్ నుండి తర్వాత చిన్న డాష్ ఉంది. డాష్ అంటే ఏమని చెప్పాను? పంక్చుయేషన్ మార్క్. అది డైలాగ్. అది ఆ డైలాగ్ ఏంటో చూద్దాం. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. ఎవరందరూ? అసలు ఎవరి గురించి ఎవరందరూ సామెతను ఎత్తుతారు? ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరైతే చెరపట్టబడుతున్నారో ఈ బబులోనీల చేతిలో, పట్టబడిన వారందరూ కూడా వీళ్ళ గురించి ఎన్ని తిట్లు తిట్టుకోవాలని తిట్లు తిట్టుకుంటారు, సామెతలు ఎత్తి మాట్లాడుకుంటారట. మనం కూడా అప్పుడప్పుడు ఎవరైనా మనల్ని బాగా ఇబ్బంది పెట్టి మన వస్తువులను కానీ మన ఆస్తులను కానీ అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కబ్జా చేసుకుంటే ఏమీ చేయలేని స్థితిలో జనరల్గా అనే మాటలేంటి? నువ్వు మామూలుగా పోవురా రే, నా ఉసురు నీకు తగులుతుంది, పురుగులు పట్టి చేస్తావు. ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే రాసేసుకోండి వెంటనే కదా. అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనల్ని బాధ పెట్టి మన రక్తాన్ని తాగుతున్న వారి గురించి మనం ఎలాగైతే అనుకుంటామో, ఆ రోజుల్లో కూడా ఈ బబులోనీయులు లేదా కల్దీయులు ఎవరినైతే టార్గెట్ చేసి, లేదా ఎవరి రాజ్యాల మీదకైతే దాడి చేసి వారి ఆస్తులను, వారి భూములను, వారి పొలాలను అలా పట్టుకొని వారు ఆక్రమించుకుంటారో, పట్టబడే వారందరూ కూడా వీరి చేతిలో వీళ్ళ గురించి సామెతనెత్తి మాట్లాడతారట. ఏమని? అసలు వాడు ఎన్నాళ్ళు నిలుచును, చూద్దాం ఎన్నాళ్ళు నిలుస్తాడో. వాడి నాశనాన్ని మనం చూడకుండా ఉంటామా? ఈ బబులోని కావాలి అని బతికేటోళ్ళు కూడా చాలామంది ఉంటారని చెప్తున్నాడు ఇక్కడ. మనం కూడా అంటుంటాం కదా, వాడు పోవాలే నేను చూడాలి, అంతవరకు నాకు చావు రాదు. అందుకే ఈ 2 కళ్ళు తెరుచుకొని బతుకుతున్నాను నిద్రపోకుండా కూడా. నిజమే. అలాంటి పరిస్థితి కల్దీయుల చేతిలో పడినటువంటి వారి పరిస్థితి. వీరందరూ అనగానే చెరపట్టబడే వారందరూ వీళ్ళ చేతిలో. ఇతనిని బట్టి, ఇతడు అంటే ఎవరిక్కడ? కల్దీయుల రాజు, ఆ రాజు వెనకలో ఉన్నటువంటి సైన్యం. ఎవరి కల్దీయుల రాజు? హబక్కూకు గ్రంథం రాసే సమయానికి నెబుకద్నెజరు తండ్రి, భవిష్యత్తులో నెబుకద్నెజరు కూడా. నెబుకద్నెజరు తండ్రి 4 ఆకులు తింటే కొడుకు 10 ఆకులు తిన్నోడు. అంటే భవిష్యత్తులో నెబుకద్నెజరు క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో. కేవలం ఇది హబక్కూకు గ్రంథము రాసే సమయానికి కల్దీయుల పరిస్థితే కాదు. ఎక్స్క్యూజ్ మీ, హబక్కూకు గ్రంథం రాసే సమయానికి ఉన్న కల్దీయుల పరిస్థితే కాదు. దేవుడికి భవిష్యత్తు తెలుసు కనుక భవిష్యత్తులో వీళ్ళ నేచర్, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ వైఖరి, వీళ్ళ ప్రవర్తన, వీరి ఆలోచన విధానం, వీరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు కనుక నెబోపెలెసర్ అనేటువంటి నెబుకద్నెజరు తండ్రి త్వరలో చచ్చిపోతాడని తెలుసు దేవునికి. తర్వాత నెబుకద్నెజరు గద్దెను ఎక్కుతాడని తెలుసు దేవునికి. గద్దెనెక్కిన తర్వాత ఇతని క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కనుక భవిష్యత్తులో నెబుకద్నెజరు సైన్యానికి, నెబుకద్నెజరు ప్రభుత్వానికి, నెబుకద్నెజరు తర్వాత వచ్చే కుటుంబానికి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు ముందుగానే చెబుతున్నాడు. వెల్ ఇన్ అడ్వాన్స్. వద్దాం మళ్ళీ. ఏంటి? వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. మిగిలిన ప్రవక్తల గ్రంథాలలో కూడా సామెతలెత్తి మాట్లాడతారు దుష్టుల గురించి అన్న పదజాలాలు కనపడతాయి. ఒకసారి మీకా గ్రంథంలో చూద్దాం. దయచేసి మీకా గ్రంథం తెరిచి 2వ అధ్యాయం, మీకా గ్రంథం 2వ అధ్యాయం
4వ వచనము చూద్దాం ఒకసారి. 4వ వచనం, ఆ దినమున జనులు మిమ్మును గూర్చి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. ఆ తర్వాత సామెత ఏంటో కింద చూసుకోండి. ఎవరి గురించి? పైన వచనాలలో ప్రజలను ఎలా మింగేయాలి, ప్రజలను ఎలా దోచుకోవాలి, ప్రజల ఆస్తులను ఎలా చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో మంచముల మీద పరుండి రాత్రివేళ ఉదయం లేవగానే అక్రమాలకు పాల్పడే వారి గురించి జనులు అంగలార్చుచు సామెతలు ఎత్తుతారట. బలహీనులు చేయగలిగినంతకంటే ముందు చెప్పండి. కానీ బలవంతుల గురించి బలహీనులు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారని మీకా గ్రంథంలో ఎలాగైతే మనం చూసామో, హబక్కూకు గ్రంథంలో కూడా దేవుడు కల్దీల గురించి, మీకా గ్రంథంలో ఏమో యూదుల మధ్య, యూదా జాతి వారి మధ్య ఉన్న అక్రమార్కుల గురించి మాట్లాడితే, ఇక్కడ మాత్రం ఎక్స్క్లూజివ్గా కల్దీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది దేవుడు చెబుతున్న మాట. వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెతనెత్తుదురు కదా. 7వ వచనం, వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. ఏంటి వడ్డీకిచ్చేవారేంటి? వడ్డీకిచ్చేవారు ఎవరి మీద పడతారు? ఏంటి వడ్డీకి ఇచ్చేవారు ఈయన మీద పడడం ఏంటి? అసలు ఎవరి గురించిన భవిష్యత్తు ఇది? ఎవరిని గురించిన ప్రవచనం ఇది? కల్దీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. కల్దీయుల మీదికి వడ్డీకి ఇచ్చేవారు పడతారా? నేను రాత్రి ఒక మాట చెప్పాను, అది మర్చిపోకూడదు. ఈ యొక్క ఈ ప్రవచనాలలో ఈ యొక్క శ్రమలను గూర్చిన, కల్దీయులకు రాబోయే శ్రమలను గూర్చినటువంటి ఈ దేవోక్తులు ఏవైతే ఉన్నాయో, ఆర్కిల్స్ అని అన్నారు ఇంగ్లీష్లో అని చెప్పాను. ఈ ప్రవచనాలలో రూపకాలంకార భాష ప్రయోగించబడింది. రూపకాలంకార భాష దేవుడు ఉపయోగించాడన్న సంగతి, ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ద్రాక్షారసం గురించి రాత్రి మాట్లాడాను. మరి ఇక్కడ వడ్డీకిచ్చువారు నీ మీద హఠాత్తుగా పడుదురు. ఏంటి అసలు? కల్దీయులే దోచుకునేవారు. కల్దీయులే ఎవరికైనా ఒకవేళ అమావాస్యకో పుణ్యానికో ఒకవేళ మనసు ఉంటే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎవరు? అంటే వీళ్ళు ఏ రాజ్యాల మీదకైతే దాడులు చేయబోతున్నారో ఈ హబక్కూకు గ్రంథం రాసే సమయానికి వాళ్ళు ఎవరెవరి ఆస్తులనైతే కొల్ల పెడతారో, ఎవరెవరి ఆస్తులనైతే, ఎవరెవరి భూములనైతే వీరు దోచుకుంటారో, భవిష్యత్తులో వారందరూ తిరిగి మీ ఆస్తులను దోచుకునే రోజు ఒకటి వస్తుంది. ఈరోజు ఎవరెవరి ఆస్తులనైతే మీరు కొల్ల పెడుతున్నారో, ఆ పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా, శేషించిన వారు వచ్చి మీ మీద పడి మిమ్మల్ని దోచుకునే రోజులు వస్తాయి. మీ యొక్క ఆధిపత్యం ఎక్కువ రోజులు సాగేది కాదని కల్దీయుల భవిష్యత్తును ప్రవక్త అయిన హబక్కూకు గారికి, ఆందోళన చెందుతున్నటువంటి ప్రవక్త గారికి తెలియజేస్తున్న దేవుని సమాధాన వైనాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే వడ్డీకిచ్చేవారు నీ మీద పడుదురు అనేటువంటి ఉద్దేశంలో, అన్న మాటలోని ఉద్దేశంలో ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటే, సహజంగా ఇక్కడ అప్పులు దాదాపుగా అందరికి ఉంటాయి. దాదాపుగా అంటున్నాను, ఎవరికైనా లేకపోతే దండం నమస్కారం, ఎంత అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నిజం. అంటే ఒక ఆయన అన్నాడట, ప్రపంచంలో అందరికంటే కింగ్ ఎవరంటే అప్పులు లేనోడేట. అప్పులు లేనోడే కింగ్. మరి అలాంటి పరిస్థితి అప్పు లేని వాడిది. కానీ అప్పులున్న వారి టెన్షన్లో ఒకసారి ఆలోచించండి, వడ్డీకి తీసుకొని వచ్చిన వాళ్ళ టెన్షన్లో ఒకసారి ఆలోచించండి. అప్పే సమస్య, ఇక వడ్డీ. కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, మనకు అవసరం అలాంటిది. కానీ ఆ వడ్డీలు కట్టేటప్పుడు తెలుస్తుంది మన పరిస్థితి. ఒకసారి డబ్బులు ఉండవు, రేపు పేమెంట్ ఉంటుంది, రేపు చెల్లింపు తేదీ. ముద్ద దిగుతుందా? నిద్ర పడుతుందా? పొరపాటున ఏదో టైం బాగుండి నిద్ర వచ్చిందనుకోండి, దోమనో ఈగనో అలా వాలో దోమగుట్ట ఈగ వాలో మెలకు వచ్చిందనుకోండి, దమ్ముంటే నిద్రపోండి. ఎందుకు? కళ్ళలో కూడా వాడే గుర్తొస్తాడు. ఉదయాన్నే వస్తాడు, ఏం చేయాలి? ఉదయాన్నే వస్తాడు, ఏం చేయాలి? ఉదయాన్నే వస్తాడు, ఏం చేయాలి? ఎంత భయం, ఎంత టెన్షన్. మనం డబ్బు చెల్లించే పరిస్థితిలో, డబ్బు చెల్లించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మన మీదికి అప్పు మనం ఎవరికైతే చెల్లించాలో వాళ్ళు మన మీద పడితే మనకుండే టెన్షన్ ఎలా ఉంటుందో, బబులోనీయులు అలాంటి టెన్షన్ అనుభవిస్తారు ఫ్యూచర్లో. అంతేనా? ఎంతమందికి తెలియదు? ఇక్కడ దాదాపుగా 80% మందిని పలకరిస్తే మనకి ఏ సమస్యలు ఉండకూడదని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఆర్థిక సమస్యలు ఉండకూడదు, ఇంకా హాయిగా ఉప్పైనా తిని బతకొచ్చు. అంతేనా? అప్పులు ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఉంటే అమ్మో బాబోయ్, ఆ టెన్షన్ నేను భరించలేనండి. ఓ తమ్ముడు అంటున్నాడు, నాకు 20,000 అప్పు ఉంటే నాకు నిద్ర పట్టదండి. అవును, కొంతమంది పరిస్థితి అలానే ఉంటుంది.
భారం, ఊపిరాడదు. అలా ఒక వ్యక్తి ఎవరికైనా అప్పు చెల్లించాల్సిన పరిస్థితి ఉండి చెల్లించలేని పరిస్థితి ఉంటే అది ఎంత భయంకరమైన భారముతో, టెన్షన్తో మానసిక స్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి బబులోనీయులు ఎదుర్కొంటారు. ఇది దేవుడు చెబుతున్న భవిష్యత్. కమ్ బ్యాక్. వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. హిస్టారికల్గా ఒక మాట చెబుతాను ఇక్కడ. ఇంతకీ ఇది ఎవరు, దేవుడు చెప్పిన ఈ భవిష్యత్తును ఎవరు నెరవేర్చబోతున్నారని అడిగితే, బబులోనీయుల పతనాన్ని శాసించడానికి రాబోతున్నవాడే పారసీక చక్రవర్తి కోరెషు. బైబిల్లో మీకు కోరెషు అన్న రాజు కనపడతాడు. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో ఈ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూస్తున్న కల్దీయులకు శ్రమ, కల్దీయులకు శ్రమ, కల్దీయులకు శ్రమ, దాదాపు 20వ వచనం వరకు అదే మనకు నడుస్తుంది. ఈ శ్రమలన్నిటి ప్రవచనాలను నెరవేర్చేదే దాదాపుగా ఈ ప్రవచనాలు చెప్పిన 75 సంవత్సరాలు అనుకోండి, దగ్గరగా ఈ ప్రవచనం చెప్పిన 75 నుంచి 77 సంవత్సరాల తర్వాత కోరెషు హబక్కూకు గ్రంథంలోని ప్రవచనాలను నెరవేర్చబోతున్నాడు. అంటే నేను ఈ అధ్యాయం అయిపోయేసరికి మీకు అర్థం కావాలి, దేవుడు జరగబోయేవి హబక్కూకు తెలియజేశాడు ప్రవక్తకి. వీటన్నిటిని నెరవేర్చబోయేదే కోరెషు. అంటే కల్దీయులు ఎవరి చేతికి దొరకబోతున్నారు? కోరెషుకు దేవుడు అప్పగించబోతున్నాడు, పారసీక చక్రవర్తి. పోతే హబక్కూకు గ్రంథాన్ని దాదాపుగా ఎప్పుడు రాశారని చెప్పాను? సుమారు క్రీస్తు పూర్వం 607. ఈ ప్రవచనాలను ఎప్పుడు నెరవేరాయి? ఇవి నెరవేరాయి, ఇంకా నెరవేరుతాయని ఎవరు అనుకోకండి, ఇవన్నీ నెరవేరిపోయాయి. ఎప్పుడు నెరవేరాయి అనుకుంటున్నారు? క్రీస్తు పూర్వం 539. అంటే నేను మళ్ళీ తర్వాత రేపు లాస్ట్ డే కనుక ఈ విషయం చెప్పడం మర్చిపోతానేమని ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఈ ప్రవచనాలన్నిటి 2వ అధ్యాయంలో మనం చూసే ఈ భవిష్యత్తును గురించిన ప్రవచనాలన్నీ నెరవేరింది క్రీస్తు పూర్వం 539లో. కోరెషు చేతికి కల్దీయులు దొరికి భయంకరమైనటువంటి ఊచకోతకు గురై కల్దీయుల పతనం సమాప్తమైపోతుంది. రైట్. కాకపోతే ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో కల్దీయుల హవా నడుస్తోంది ఆ గ్రంథము రాసే సమయానికి. కానీ వారి భవిష్యత్తు చెబుతున్నాడు. అంటే పట్టుమని కరెక్ట్గా చెబితే 66-67 సంవత్సరాలు మాత్రమే ఈ ఆధిపత్యం. ఎంత చిన్న కాలం. ఆ చిన్న కాలంలోనే కల్దీయులు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారు చూడండి. దేవుడిచ్చిన బలం అది. దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆ ఘనతను నిలబెట్టుకోకపోతే ప్రపంచాన్ని శాసించే కల్దీయులైనా లేదా బబులోనీయులైనా దేవుని చేతిలో నలిగిపోక తప్పదు. బలం ఇచ్చింది ఎవరన్నారు ఇంతకుముందు అధ్యాయంలో? రేపింది ఎవరు కల్దీయులని? దేవుడే. బలాన్ని ఇచ్చింది ఎవరు కల్దీయులకి? దేవుడే. బలాన్నిచ్చిన వాడే బలాన్ని తుంచేసి కట్ చేసి తొక్కేయగలడు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను ఈ మాట? ఒకనాడు కల్దీయులకు బలాన్ని ఇచ్చిన దేవుడే, ఒకనాడు కల్దీయులకు ఘనతనిచ్చిన దేవుడే ఈరోజు బహుశా ఆయన పరిచర్యలో, ఆయన సేవలో నిన్ను నన్ను వాడుకుంటూ ఉండొచ్చు. అవునా? నెబుకద్నెజరు నా సేవకుడు అన్నాడు ఇర్మియా గ్రంథంలో. కానీ ఆ నెబుకద్నెజరు ప్రభుత్వపు భవిష్యత్తుని తీసేస్తానని చెప్పాడు తర్వాత. కారణం వారు నిలబెట్టుకోలేకపోయారు. గమనించండి, మళ్ళీ చెబుతున్నాను, దేవుడు ఒకవేళ ఏదో ఒక రీతిగా మిమ్మల్ని ఆయన పరిచర్యలో వాడుకుంటూ ఉంటే అర్జెంటుగా ఆయన పాదాల మీద పడిపోయి, ప్రభువా అస్సలు యోగ్యత లేని వాడను, యోగ్యత లేని దానను, అర్హతనే లేని నన్ను ఈరోజు నాకు ఈ బలాన్ని ఇచ్చి ఘనతనిచ్చి నన్ను వాడుకుంటున్నావు, నీకు స్తోత్రం. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది కేవలం నీ కృపయే అని పౌలు గారు చెప్పిన మాట ప్రతిరోజు మీరు ప్రార్థన చేసే అలవాటు దాదాపు అందరికి ఉండొచ్చు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకొని చెప్పగలరా దేవునికి? చెబుతారా? ఒకవేళ నేను ఆల్రెడీ చెబుతున్నానంటే స్తోత్రం దేవునికి, మీకు వందనాలు. కానీ నాకు అలవాటు, నేను ఇంతవరకు ఎప్పుడు దేవునికి ఆ మాట చెప్పలేదనంటే, స్టార్ట్ టుడే, ఈరోజు స్టార్ట్ చేయండి. ఏమని చెబుతారు? ప్రభువా ఈరోజు నేనేమై అయితే ఉన్నానో అది కేవలం నీ కృప, అదేమీ లేదు. పెదవులతో కాదు, బట్టి కొట్టి హృదయంలో నుంచి రావాలన్నమాట. అలా హృదయంలో నుంచి మీరు అర్థం చేసుకొని దేవునికి మీ కృతజ్ఞతార్పణ సమర్పిస్తే దేవుడు మీరు ఉన్నంతకాలం వాడుకుంటాడు.
కాదు కూడదు అని తేడా ఏదైనా వచ్చింది అనుకోండి, కాళ్ళలో ఎగిరేస్తే కట్ చేసి పంపించేస్తాడంతే. మన కళ్ళ ముందే ఎంతమంది గొప్పగా దేవుని సేవలో వాడబడి మన కళ్ళ ముందు ఎలా బలహీనులైపోతున్నారు చూడండి. కారణం ఇది దేవుని కృప అని వారు మరిచిపోయి తమను తాము హెచ్చించుకొని అతిశయించే పరిస్థితి ఉండడం చేత. వద్దామా? వచ్చేయండి. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. రైట్. నెక్స్ట్ 8వ వచనం. బహుజనముల ఆస్తిని నువ్వు కొల్లపెట్టి ఉన్నావు గనుక. ఏం చేశాడు? ఏం చేయబోతున్నాడు నెబుకద్నెజరు? ఇదంతా నెబుకద్నెజరు గురించే. ఈ గ్రంథం ఇది మళ్ళీ చెబుతున్నా, మీరు డివైడ్ చేసుకోవాలి. మిస్ అయితే రేపొద్దున మీరు ఎవరికైనా వాక్యం చెప్పేటప్పుడు, కొంతమంది మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి హబక్కు గ్రంథం చెప్పే అవకాశం ఉంది. అలా చెప్పేటప్పుడు ఈ డివిజన్ కంపల్సరీగా చూపించాలి. ఈ గ్రంథం రాసే సమయానికి నెబుకద్నెజరు తండ్రి, కానీ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ఈ క్రూరత్వం కానీ, ఈ భయంకరమైనటువంటి కిరాతకాలు కానీ చేయబోయేది కేవలము అప్పుడున్నటువంటి నెబోపొలసరే కాదు, భవిష్యత్తులో చేయబోతున్న నెబుకద్నెజర్ అని కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. రైట్, గుడ్. వచ్చేద్దాం. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు, ఎవరైతే శేషింపబడతారో ఆ జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి, బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నీవు ఏమి విత్తుదువో అదే పంటను కోసెదవో. అంతేనా దాని మీనింగ్? అదే. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఒకసారి మొదటి వచనం చూద్దామా? మొదటి వచనం. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచు ఉండు నీకు శ్రమ. ఏంటి దేవుని ప్రిన్సిపల్? ఏంటి దేవుని విధానం? ఏంటి? నువ్వు ఏం చేస్తే అదే నీ మీదకి తీసుకొని వస్తాడు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఎదోమీయులు అనేవాళ్ళు ఉంటారు బైబిల్లో. ఆ ఎదోమీయుల గురించి ఓబద్య గ్రంథం రాయబడింది. ఆ ఓబద్య గ్రంథంలో వారి గురించే చెప్పింది, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఆ ఎదోమీయుల గురించి ఒక సందర్భము మనము చూస్తే మనకు అర్థమవుతున్న ఉద్దేశంతో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం దయచేసి 35వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం. మీరు మొదటి నుంచి 5 వచనములు లేదా 6 వచనములు రాసుకోండి. కాకపోతే 6వ వచనం మాత్రం చూద్దాం. 6వ వచనం. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. ఎదోమీయుల గురించి అది. రక్తము నిన్ను తరుమును. ఎందుకు? పక్కన రీజన్ చెబుతున్నాడు. రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును. గొంతు మీద కత్తి పెట్టి చెప్పినట్లేదన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? పైన చెప్పాడు 4వ వచనంలో, హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, వారు యథార్థ పరులు కాదు గనుక వారిని విడిచిపెట్టను. అంటే ఏం కోరుకుంటున్నాడు దేవుడు? యథార్థత. తాను వాడుకుంటున్న వారి నుంచి దేవుడు ఆశించేది యథార్థత. యోబు గారంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం? ఆయన గురించి ఏం చెప్పాడు దేవుడు సాక్ష్యం? యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన పిల్లలు కూడా యథార్థవంతులుగా ఉండాలి. లోపల ఒకటి, బయటికి ఒకటి. లోపలేమో అసూయలు, లోపలేమో కుట్రలు, కుతంత్రాలు, లోపలంతా ఇంత విషాన్ని పెట్టుకొని బయటికి మాత్రం ఏదో ప్రేమను ఒలకపోస్తే దాన్ని చూసి నమ్మే అమాయకుడు కాదు దేవుడు. ఒకవేళ మన వ్యక్తిత్వంలో యథార్థత లేకపోతే విడిచిపెట్టడు దేవుడు. నువ్వు ఏ పన్నాగాలైతే చేస్తున్నావో నీ ఉనికి కోసం, ఏ ఆలోచనలు అయితే చేస్తున్నావో
తప్పుడుగా. అలాంటి దురాలోచనలే నీ మీద మరొకరు చేసే పరిస్థితి నీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఒకరిని మోసం చేసి, ఈరోజు ఒకరిని వంచి 2 రోజులు మనం ఆనందంగా ఉండొచ్చు. కానీ మనము చేసినది మన మీదికి రాకుండా మాత్రం ఆగదు. మీ సంఘాలలో 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మందిని బట్టి ఆనందించి ఆ 10 మందితో పరిచర్య యథార్థంగా చేస్తే దేవుడు దాన్ని దీవిస్తాడు. 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మంది ఉన్న సంఘములో ఒకవేళ దేవుడు యథార్థత చూడలేకపోతే ఆయన చల్లని చూపు అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి. సంఖ్యను బట్టి దేవుడు మార్కులు వేసేవాడు కాదు. సంఖ్యను బట్టి నీకు కితాబులు ఇచ్చేవాడు కాదు. దేవుడు చూసేది మనసు, దేవుడు చూసేది హృదయం. ఆ హృదయములో యథార్థత. అది ఎవరిలో కనిపించటం లేదు దేవునికి, ఇక్కడ కల్దీయులలో. ఏంటి, ఎక్కడికి వెళ్ళినా నాకు కావాలి, దోచుకోవాలి, కొల్ల పెట్టాలి. 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఎవరికి శ్రమ అంటున్నాడు? కొల్లపెట్టు నీకు శ్రమ. ఇప్పుడు ఇద్దాం సబ్ టైటిల్. ఈ 5వ వచనం నుండి 8వ వచనం వరకున్న ఈ వాక్యానికి, లేకపోతే ఈ ఉపభాగానికి ఒక చిన్న సబ్ టైటిల్ రాయండి. అదే కొల్లపెట్టు వారికి శ్రమ అని రాయండి. శ్రమని ఇంగ్లీష్లో WOE అని అంటాడు. ఓ టు ద ప్లండరర్స్ అంటే కొల్లపెట్టువారు, దోచుకునేవారు. అంటే దేవుడు కల్దీయులను కొడతాను, కల్దీయులను లేపేస్తానని మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు వారిని తీసేస్తానో కూడా చెబుతున్నాడు. వారి యొక్క భయంకరమైన పరిస్థితిని బట్టి. ఏంటి మెయిన్గా ఇక్కడ దేవుడు ప్రధానంగా చెబుతున్నది? కొల్లపెట్టే బతుకులు వీళ్ళవి, దోచుకునే బతుకులు వీళ్ళవి. మరొకరిది నాకు కావాలి అని తమది కాని దానికోసం పరుగులెత్తి ఆక్రమించుకోవాలన్న తపన వీరిది. అందుకే శ్రమ. గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి మన మనస్సాక్షిని ప్రశ్నించి, ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి బలహీనత మనకు ఎక్కడైనా ఉందేమో, కనీసం ఒక పిడికెడంతా అని ప్రశ్నించుకుందాం. అది ఏ విషయంలోనైనా, ఎవరికి సంబంధించినదో ఒకవేళ మనం దాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన, అది ఏ విషయంలోనైనా, మళ్ళీ చెబుతున్నాను, ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక మన జీవితంలో, మన కుటుంబాల్లో కనుక ఉన్నట్టు మీకు అనిపిస్తుంటే హెచ్చరింపబడండి, జాగ్రత్త పడండి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఒక ఆలోచన భర్తకుంటే భర్తను హెచ్చరించండి, భార్యకుంటే భార్యను హెచ్చరించండి. కుటుంబంలో ఎవరున్నా వారిని హెచ్చరించండి. లేదంటే దేవుని, జీవము గల దేవుని చేతికి దొరికే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇది 2వ అధ్యాయంలోని 2వ ఉపభాగం. రైట్, వెళ్దాం. 3వ ఉపభాగం, అది 9వ వచనం నుండి 11వ వచనం వరకు. 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఇక్కడ దేవుడు కల్దీయులను శిక్షించడానికి గల మరొక కారణాన్ని చెబుతున్నాడు. మరొక కారణం అంటే 5 నుంచి 8లో ఆయన చెప్పింది ఒక కేటగిరీకి సంబంధించిన కారణం. వింటున్నారుగా? జాగ్రత్తగా గమనించాలి. 5వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు చెప్పిన కారణం అంతా కూడా ఒక కేటగిరీకి సంబంధించినది. ఇప్పుడు 9వ వచనం నుండి 11వ వచనం వరకు చెబుతున్న కారణం అంతా అది మరొక కేటగిరీ, మరొక రకమైన కారణం. అది ఆ కారణం ఏంటో చూద్దాం. 9వ వచనం, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. ఎన్నో వచనం ఇది? 9. ఇప్పుడు 9లో
తన తన అన్న పదాలని మనం నొక్కి చదువుతూ మాట్లాడదాం ఒకసారి. రెడీ? 1 2 3 స్టార్ట్. తనకు అపాయము రాకుండానట్లు. నెక్స్ట్. తన నివాసమును బలపరుచుకొని. నెక్స్ట్. తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. ఎవరి మీద కన్నుబడింది దేవునికి? ఎప్పుడు నా. ఇప్పుడు తన అంటే వాళ్ళు ఏమనుకుంటుంటారు? నాకు అపాయం రాకూడదు, అదేనమాట నేచర్. నెక్స్ట్. నా నివాసము బలంగా ఉండాలి. నెక్స్ట్. నా ఇంటోళ్ళు బాగుండాలి. ఏ జాతి? మొన్న చెప్పానుగా, ఏ జాతి ఇది? నా జాతి. నా నా నా. కొంతమందికి అసహ్యమైన బుద్ధి. అసలు మనుషులుగా మనం చూస్తేనే అబ్బాయి వీళ్ళతో మాట్లాడకూడదండి అని అనిపిస్తుంటుంది. ఎవరిని చూస్తే 24 గంటలు నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, నేను నా కుటుంబం అంతే. బయట సమాజంలో ఉన్న వాళ్ళకి నేచర్ ఉందంటే రైట్. దేవుని పిల్లలుగా, బైబిల్ కలిగిన పిల్లలుగా, క్రైస్తవులుగా బతుకుతూ ఇలాంటి భయంకరమైన బుద్ధులు అసలు మనకు ఉండకూడదు. కొంతమంది నాకు చూడగానే చెప్పేస్తాను చూడండి, వాళ్ళతో కొద్ది రోజులు సహవాసం చేసిన తర్వాత అబ్బా వీళ్ళకు దండం అండి, వీళ్ళతో పెట్టుకోకూడదు. ఎందుకు? ఒకవేళ అవసరమైతే మనల్ని ముంచైనా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఎందుకు? వారికి అపాయము రాకూడదు. కొంతమంది చూసారా, ఒక్క నిమిషాలు అలా ప్లేట్ అలా ఫిరాయించేస్తారు. అంటే జస్ట్ ఒక గంట ముందు ఒకటి మాట్లాడింటారు, అరే ఎంత మంచి చూడరు అనుకుంటాం, గంట తర్వాత ప్లేట్ మారిపోయి ఉంటుంది. సెల్ ఫోన్ కూడా మోగింది, సత్యం అది. అంటే అలా 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 వెంటనే నాలుక తిప్పేస్తారు. ఎందుకు అలా తిప్పారని అడిగితే తన సేఫ్టీ తాను చూసుకుంటాడంతే. తన గురించి, తన కుటుంబం గురించి జాగ్రత్త పడడం తప్పు కాదు. కాకపోతే అందులో అన్యాయం ఉండకూడదు. ఎదుటోడు పోయినా పర్లేదు, ఎదుటోడు మునిగిపోయినా పర్లేదు. రాజకీయాల్లో కొంతమంది ఏం చేస్తుంటారు, వారు సేఫ్గా ఉండడం కోసం మంచోళ్ళు ఎంతమందిని ముంచారు చెప్పండి. వీళ్ళు మంచి వారిని ముంచే రాజకీయ నాయకులే ప్రపంచంలో ఎక్కువ. ఎందుకు? నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. ఎక్కడో కల్దీయులు, అన్యజనులు, వారికి బుద్ధుంటేనే దేవుడు హర్షించలేదు. నీకు నాకు మనకి బుద్ధులుంటే నేను నా ఫ్యామిలీ ఎవడెట్టు పోయినా పర్లేదు, ఎవడెట్లా పోయినా పర్లేదు. నో, అసలు బైబిల్ అర్థమైతే ఇలాంటి ఆలోచనలు రావు. ఎందుకు అని అడుగుతారేమో. బైబిల్ అర్థమైతే మనదంతా ఒకే కుటుంబం అన్న భావనలో బతికేస్తాం మనం. ఎఫెసీ పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం దయచేసి ఎవరైనా. 14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఒక తండ్రికి పుట్టిన మనం, ఒక తండ్రి కుటుంబానికి చెందిన మనం, మనదంతా ఒకే కుటుంబం. ఎంత బాగుందా మాట, ఎంత బాగుందా మాట. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు, 2 భార్యాభర్తలు. వాళ్ళని చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం వేస్తుంటుంది. అసలు నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ గురించి చేయకుండా నేను ఆగలేను. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి ఎవరి గురించైనా అంతా మనమే అంటే వాళ్ళు బయటికి నటించడం కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి చిన్న చీమ కుట్టినా కూడా వీళ్ళిద్దరు తలడిల్లిపోతుంటారు. ఏంటి ప్రేమ? ఎవరు సమస్యలో ఉన్నది మా సమస్య అన్నట్టుగా ఫీల్ అయిపోయేటువంటి భార్యాభర్తలు వీళ్ళిద్దరు. పోనీ భర్తకుంది భార్యకు లేదంటే సరే, పోనీ భార్యకుంది భర్తకు లేదంటే సరే, కానీ ఇద్దరికీ ఇంత మంచి లక్షణం ఉండడం ఏంటి? నేను నా కుటుంబం కాదు, అంతా మనమే, అందరూ మనమే. అలాంటి కుటుంబాలపై దేవుడు తన చల్లని చూపును ఎప్పుడూ ఉంచుతాడు. అవకాశం ఉంటుంది మనకు.
మన ప్రేమను చూపించే అవకాశం ఉంటుంది, కానీ చూపించకుండా మనం ఫెయిల్ అవుతున్నాం. అర్థం చేసుకోవట్లేదు. స్వార్థం ఏంటి? తనకు అపాయము రాకుండానట్లు జాగ్రత్తగా ఉండు, నో ప్రాబ్లం. తన నివాసమును బలపరుచుకోవాలి, అంతా బాగానే ఉంటే హ్యాపీ. తన ఇంటి వారి కొరకై అంతవరకు బాగానే ఉంది. నెక్స్టే తేడా ఉంది. ఏంటది? అన్యాయముగా, అది ప్రాబ్లం ఇక్కడ. అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ. లాభం 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 అంటే ఏమి చేసినా ఇందులో నాకేంటి, ఏ పని చేపట్టినా ఇందులో నాకేంటి, మాకేంటి, అంతేనా? ఈ లెక్కలు ఇది కల్దీయుల పరిస్థితి. ఏంటి కల్దీయుల పరిస్థితి? ఎక్కడ అడుగు పెట్టినా నాకుందా లేదా, లాభం ఉంటే వెళ్ళిపోవడమే, అది అన్యాయమైనా అక్రమమైన దిగడమే. వీళ్ళు ఏం కనపడుతుంది మనకు? వీళ్ళు లోబులు. అంతకుముందు కొల్లపెట్టువారు, ఇక్కడ లోబులు అంటే ఇవ్వడం కాదు, అంతా తీసుకోవడం. అంతే. ఇవ్వడం అనే గుణం ఉండదు. అంతా తీసుకోవాలి, మా దగ్గర ఉంచుకోవాలి, అంతా తీసుకోవాలి, మా దగ్గర ఉంచుకోవాలి. లోబులు. ఎవరికి శ్రమ? లోబులకు శ్రమ. అదే సబ్ టైటిల్ దీనికి. 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ ఉపభాగానికి మీరు రాసుకోవాల్సిన టైటిలే లోబులకు శ్రమ. 10వ వచనం, నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ మీద నీవే ఎంత మందిని నువ్వు నాశనం చేసావు. ఏదో జరగబోయేది భవిష్యత్తులో. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఇక్కడ ఇల్లు అంటే నెబుకద్నెజరు ఇల్లు, ఆ ఇంట్లో ఆయన కొడుకులు కోడళ్ళని మాత్రమే కాదు. ఇక్కడ ప్రపంచ రాజ్యాల మధ్య నా రాజ్యమే బలంగా ఉండాలి, నా రాజ్యమే గొప్పగా ఉండాలి, నా రాజ్యమే నంబర్ 1గా ఉండాలి. ఈ నంబర్ 1గా ఉండే ఈ ర్యాంక్ని నిలబెట్టుకునే క్రమంలో ఎంతమందిని తొక్కైనా నా స్థానాన్ని పదిలం చేసుకోవాలి. అది కల్దీయుల గురించి. కానీ ఒక్కసారి ఆ పరిస్థితిని మనకు అప్లై చేసుకుంటే కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి, నిత్య సత్యాలు అని అంటాం. నిత్య సత్యాలు ఎప్పుడు మనం ఆపాదించుకోవాల్సిందే. ఇది వాళ్ళకు మాత్రమే, మనకు కాదు అనేది ఉండదు. నిత్య సత్యం అంటే మీకు అర్థమైందో లేదో ఒక మాట చెబుతాను. ఐస్ చల్లగా ఉండును అన్నాను, వెంటనే మీరు ఏ ఊర్లో అనకూడదు. ఏ ఊర్లో అయినా ఐస్ చల్లగానే ఉంటుంది, అది నిత్య సత్యం. అలాగనే లోబులకు శ్రమ అన్నాను. ఏ ఊర్లో, ఎవరికి, ఎప్పుడు, ఈ కాలాలు మాట్లాడకూడదు. ఇక అది ఎవరికైనా, ఏ తరంలో ఉన్న వారికైనా, ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా, చదువుకున్నోడైనా లేనోడైనా, ఉన్నోడైనా లేనోడైనా, నల్లవాడైనా తెల్లవాడైనా, అబ్బో అందరికీ. ఏంటిది? యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యం. లోబులు ఏం చేస్తారట? తమ ఇంటి వారికి, చూడండి, అవమానము తెచ్చెదరు. లోబులు ఇంటి వారికి అవమానము తెచ్చిపెడతారు. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనమా ఒకసారి చెక్ చేయండి. 27వ వచనమే. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. యేసు ఏం చెప్పారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నువ్వు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా చేయి చాచొద్దు, అంతేనా? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారి కాకపోతే ఒకసారైనా. కొంతమంది గురించి మనం ఏం మాట్లాడుకుంటామని చెప్పండి. ప్రాణం పోతున్న నీళ్లు పోయాడు, మాటలు మాత్రం కోటలు దాడుతుంటాయి. కొంతమంది ఉంటారు చూడండి, కోతల రాయుళ్ళు అంటాం మనం వారిని. అంటే ఎదురుగనంలేండి, ఫీల్ అవుతారని లోపల అనుకుంటాం. ప్రాణం పోతున్న ఒక నీటి చుక్క వేరు, ఇక మాటలు మాత్రం అబ్బో, ఇంకా మాట్లాడితే వీళ్ళే మాట్లాడాలి. ఇక
అంత మాట్లాడేవాడివి, ఒక్క రూపాయిని ఇచ్చేవి ఎప్పుడైనా? పెద్ద మీటింగ్లు చేస్తున్నారు మీ ఊర్లో, పెద్ద పెద్ద దేవుని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు గమనించండి, కొంతమంది మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారు, చేతలే ఉండవు. మాటలు మాత్రం తట్టుకోలేము అసలు. విషయం ఏంటంటే, చేసేవాడు మాట్లాడు, నెక్స్ట్ చెప్పండి, మాట్లాడేవాడు ఎక్కువ చేయడు. ఇదే మీకు ఆనవాళ్ళు, ఇదే మీకు ఆనవాళ్ళు. మాట్లాడేవాడు పెద్ద చేసేది ఏముండదు. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారనుకో మీరు రాసుకోవచ్చు, ఈడేం పనులు చేయడని, అంతే. కానీ పనులు బాగా చేసేవారని చూడండి, వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళని చూస్తుంటే మనకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడితేనే కాదు నేర్చుకునేది. స్టేజ్ ఎక్కి మైక్లో ఉపన్యాసాలు, ప్రసంగాలు, ఉపదేశాలు ఇస్తేనే కాదు నేర్చుకునేది. కొంతమందిని అలా చూస్తూ నేర్చేసుకోవచ్చు. మౌనంగానే పాఠాలు నేర్పిస్తుంటారు వాళ్ళు. ఎలా? మనకు అబ్జర్వేషన్ అనే నాలెడ్జ్ ఉంటే, మనకు గమనించడం అనే ఒక లక్షణం ఉంటే ప్రతి క్షణం నేర్చుకోవచ్చు. ప్రతి క్షణం. అబ్జర్వేషన్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అబ్జర్వ్, గమనించండి, మీ చుట్టూన్న వారిని గమనించండి. మాట్లాడేవారి బతుకులు ఎలాగున్నాయి, చేసేవారి బతుకులు ఎలాగున్నాయి. ఒక పనికి ఫలితం అనేది, రిజల్ట్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? చేసేవారి దగ్గర నుంచా, మాట్లాడేవారి దగ్గర నుంచా? అది చూడాలి, నేర్చుకోవాలి. మనం ఎలా ఉండాలో చూడాలి, ఎలా ఉండకూడదో చూడాలి. డూస్ అండ్ డోంట్స్ అని అంటాం. ఒక విద్యార్థి లక్షణం అది. ఏంటి? నీ దురాలోచన వలన, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఒక ఆయన బాగా చదువుకున్నాడు, మంచి చదువు ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, ఉద్యోగం చేసుకోగలిగితే చక్కని ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది. కానీ ఆ వ్యక్తికి కొన్ని ఆలోచనలు పుట్టాయి. వచ్చే ఈ 10,000 జీతంతో, వచ్చే ఈ 12,000 జీతంతో నేనెప్పుడు గొప్పోడిని అవుతాను, ఇది అయ్యే పని కాదని ఉద్యోగం పక్కన పెట్టి, ఉద్యోగ వేటకు కూడా పక్కన పెట్టి ఆలోచించాడు. రాత్రికి నేను గొప్పోడిని కావాలంటే ఏం చేయాలని ఈ మనిషికి వచ్చిన ఒక బుద్ధి లేని ఆలోచన, దురాలోచన, తాళాలు వేసిన ఇంటికి కన్నాలు వేయాలని ప్లాన్ చేశాడు. చదువుకున్నాడే, ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇలా కష్టపడితే 10 ఏళ్ళైనా మనం గొప్పోళ్ళం కాం, కానీ 10 రోజుల్లోనే మనం గొప్పోళ్ళు కావాలంటే ఏ ఊర్లో ఏ ఇంటికి తాళాలు వేశారో ఒకసారి నిఘా, రిక్కీ అనేదో అంటారు ఒక పదం, వేసి గమనించి, ఒకవేళ ఆ ఇంటి చుట్టూ ఎవరు లేరు, ఆ ఇంటిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదని తెలిస్తే, రైట్, లెట్ us స్టార్ట్ ద రైడింగ్ అని ఈ చదువుకున్న ప్రబుద్ధుడు ఇంటికి కన్నాలేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు దొరికాడు. ఇంటి ముందు పోలీస్ జీపు, అప్పటికే పట్టుబడి జైల్లో ఉన్నాడు. ఇంటి ముందుకు పోలీస్ జీపు. పాపం లోపల ఉన్న కుటుంబీకులకు ఏం అర్థం కాలేదు, మా ఇంటికి పోలీస్ జీప్ ఎందుకు వచ్చిందని. యూనిఫామ్లో ఉన్న పోలీసులు లోపలికి వచ్చారు. పలానా ఆయన ఇల్లు ఇది కదమ్మా అని అడిగారు తలుపు తెరిచిన ఆ గృహిణితో. అవునండి, మీరు రావడం ఏంటి అని. కొంచెం మాట్లాడాలి, కూర్చోమ్మా అని సోఫాలో కూర్చోపెట్టి వచ్చినటువంటి ఎస్ఐ గారు, పోలీసు బృందం ఆమెతో మాట్లాడుతున్నారు. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? భయపడుతుంది ఆవిడ. పలానా పేరండి. ఏం చేస్తాడు మీ ఆయన? ఏం చదువుకున్నాడు మీ ఆయన? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఆవిడకి దిక్కు తోచట్లేదు. పలానా కాలేజీలోనో పలానా ఆఫీసులోనో పని చేస్తాడండి. నీకు చెప్పాడా? అలానే చెప్పాడా? ఏ రోజైనా చూసే వాళ్ళ ఆఫీసు నువ్వు? మాకు తెలియక అడుగుతున్నాం కానీ ఆయనకు జీతం ఎంత మీ ఆయనకు అని అడుగుతున్నారు. ఈమెని, మీ ఆయనకు జీతం ఎంత? ఇంత అని చెప్పింది. మరి ఇంతెందుకు ఉంది ఇక్కడ? వాళ్ళ ఇంట్లో లేని వస్తువు లేదు, మంచి ఫర్నిచర్,
మంచి బంగారం, మీ ఆయనకు వచ్చే 10,000 జీతంతో ఇవన్నీ కొనిచ్చాడు నీకు? ఏమో అండి, నేను అడిగాను, ఆయన తెచ్చాడు. అదే నువ్వు చేసిన తప్పు. నేను అడిగిందంతా తెస్తున్నాడు. ఎలా తెస్తున్నాడు? ఎక్కడి నుంచి తెస్తున్నాడు? జీతం ఎంత? ఆయన తెచ్చేది ఎంత? ఏమమ్మా, నీ కడుపుకు అన్నమే తింటున్నావు, బుద్ధి లేదు నీకు? ఎక్కడున్నాడో తెలుసా మీ ఆయన ఇప్పుడు అని ఫోటోలు చూపించారు. ఇప్పుడు ముఖానికి ముసుగు వేసి, నల్లటి ముసుగు వేసి, పోలీసుల వెనకల నిలుచుకున్న భర్త ఫోటో చూసి ఆ గుండెలు ఏం కావాలి? అది పక్కన పెట్టండి. ఇంటి ముందు పోలీసు జీపు యూనిఫామ్లో దిగి పోలీసులు లోపలికి వస్తే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? కావాలి కావాలి కావాలి. ఒక కుటుంబ యజమానికి వచ్చిన ఈ భయంకరమైన ఈ బుద్ధి లేని బలహీనత ఎవరికి అవమానం తెచ్చిపెట్టింది? చదవండి. ఇంటి వారికి. ఒకవేళ ఎవరైనా పొరపాటున తెలుసో తెలియకో తొందరపాటుతో తప్పుటడుగులేస్తున్నారేమో జాగ్రత్త. ఈరోజు మీరు వేసే తప్పుటడుగులన్నీ రేపు మీ కుటుంబాన్ని బజార్ను నిలబెడతాయి. నిలబడి నీళ్ళే తాగుదాం, పరుగెత్తి పాలొద్దు. పాలు కావాలంటే అవమాన పాలు కాక తప్పదు. ఇంటివారికి. మీలో ఎవరికైనా ఎప్పుడైనా తప్పుడు ఆలోచనలు వస్తే ఒక్కసారి మీ కుటుంబీకులందరినీ ఆలోచనలు చేయండి. భార్యను, పిల్లలను, పోని భర్తను, పిల్లలను, పోని తల్లిని, తండ్రిని. తాత్కాలికమైన కొద్ది రోజుల ఆనందం కోసం నువ్వు ఇంటిని రోడ్డు మీద నిలబెట్టే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అదే దేవుడు చెబుతున్నది. నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చావు. ఇక్కడ ఇంటోళ్ళు అంటే ఎవరు? ఇక్కడ ఈ సందర్భంలో ఇంటోళ్ళు అంటే ఎవరు? కల్దీయులు, కల్దీయ జనాంగం, బబులోను పౌరులు. మీకు విషయం చెప్పనా? కోరేషు బబులోనీల మీద దాడి చేసే సమయానికి బబులోను పౌరులందరూ చేతులు ఎత్తేశారు. ఏ ఒక్కరు కనీసం ప్రతిఘటించడానికి కూడా, శత్రువు మీదకి వస్తుంటే కనీసం ప్రతిఘటించడమైనా ప్రతిఘటించొద్దు. చేతులు ఎత్తేసి నీకేం కావాలో తీసుకుని వెళ్ళిపోన్నారు అంతే. ఇంకా చెప్పాలంటే మేము కూడా మీకు దాసులం అన్నారు. 60 ఏళ్ల కిందట నీ బతుకేంటి, 60 ఏళ్ల తర్వాత మీ బతుకేంటి? కల్దీయ రాజ్యమంతటికి అవమానాన్ని తీసుకొని వచ్చిన కల్దీయ పరిపాలకుల లోభత్వం, అన్యాయంగా. 11వ వచనం, గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఈ మాటలోని ఉద్దేశం ఏంటి? గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవా, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవా? ఏంటి ఈ రాళ్ల గురించి, దూలాల గురించి అని అడిగితే, ఈ బబులోనీయులు మిగిలిన రాజ్యాలపై దాడి చేసినప్పుడు అక్కడున్నటువంటి మెటీరియల్, అక్కడున్నటువంటి పదార్థాలను తీసుకొని వచ్చి అక్రమంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు. అక్రమంగా తీసుకొని వచ్చి ఇక్కడ నగరాలను కట్టుకోవడం ప్రారంభించారు. అక్కడున్న సరుకును తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు విస్తారంగా నిర్మాణాలను చేపడితే, లేకపోతే ఇంకేదైనా అక్రమాలకు పాల్పడితే, ఇది రూపకాలంకారంగా చెప్పబడుతున్న మాట. వాళ్ళు కట్టుకున్న కట్టడాలలోని గోడలలోని రాళ్ళు ఏం చేస్తున్నాయట? మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అంటే మీకు అర్థం కావాలంటే, ఇల్లు కట్టడానికి మీరు అన్నీ తెప్పించుకున్నారు. ఇసుక, సిమెంట్, కంకర మొత్తం అన్నీ తెచ్చుకున్నారు. మీ ఇల్లు కట్టుకోవడానికి రాత్రి మీరు పడుకున్నప్పుడు ఆ మెటీరియల్ అంతా తీసుకొని పక్క వీధిలో ఇంకోటి కట్టుకోవడం స్టార్ట్ చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? సొమ్ము ఒకరిది, నిర్మాణం ఒకరిది. అలా నిర్మిస్తుంటే ఆ గోడలలోని రాళ్ళు ఏం చేస్తున్నాయట? ఒరే, అసలు మాకు ఓనర్ నువ్వు కాదు కదరా, మమ్మల్ని కొనింది నువ్వు కాదు కదరా. ఆ సిమెంట్ మాట్లాడుతుందట, ఇసుక మాట్లాడుతుందట, రాళ్ళు మాట్లాడుతున్నాయట.
రూపకాలంకారంగా చెప్పి వీరి యొక్క పైశాచికం అనేది ఎంత తీవ్రంగా ఉందో చెబుతూ చివరికి మనుషులే కాదు, వాళ్ళు అక్రమంగా దోచుకొని కట్టుకుంటున్న కట్టడాలు కూడా ఎంత భయంకరంగా అన్యాయమైనవో చెప్పడానికి వాళ్ళు కట్టుకుంటున్న నిర్మాణాలలోని రాళ్ళు కూడా ఏం చేస్తున్నాయి, మొరపెడుతున్నాయి, దూలములు ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. అలాగని అదేదో రూపకాలంకారంగా మాత్రమే చెప్పబడింది, రాళ్ళు మాట్లాడవు, దూలాలు ప్రత్యుత్తరం ఇవ్వవు అని అనుకోకండి. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ సృష్టి అంతా కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అంటారా? 19వ కీర్తన మొదటి వచనం ఒకసారి తీద్దాం. 19వ కీర్తన మొదటి వచనం దయచేసి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించడం ఏంటి? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచడం ఏంటి? పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఏ భాషలో? కింద చెబుతున్నాడు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. స్వరము లేకపోయినా, భాష లేకపోయినా ఇవన్నీ దేవుని గురించి మాట్లాడుతున్నాయట. సృష్టి మాట్లాడుతోంది, సృష్టి వింటోంది, సృష్టి గమనిస్తోంది, సృష్టి గుర్తు పెట్టుకుంటోంది. కాసేపట్లో అన్నం తింటాం అందరం. అన్నం తినే ముందుగా ఒక అద్భుతమైన విషయాన్ని వినేసి వెళ్ళిపోదాం. ఏంటో చెప్పమంటారా? 11వ తారీఖు నుండి జరుగుతున్న సెమినార్లో మీరు వినే ప్రతి మాట, ఇక్కడ ప్రకటించబడుతున్న ప్రతి మాట మీకు ఎంత మాత్రం గుర్తుంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న మైక్, ఇక్కడున్న బల్ల, ఇక్కడున్న ఇవన్నీ స్టాండు, ఇక్కడున్న ఫ్యాను, లైట్లు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాయి. తెలుసా మీకు? రేపు ఎప్పుడైనా మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు, నీకు ముందే ఇవన్నీ చెప్పానుగా, ఎందుకు జాగ్రత్త పడలేదంటే, నాకు చెప్పావా ప్రభువా, అస్సలు గుర్తులేదు ప్రభువా అన్నాం అనుకోండి, ఈ ఫ్యాన్ని తీసుకొని వస్తాడు, ఆ లైట్ని నిలబెడతాడు, ఈ స్టాండ్ని నిలబెడతాడు. ఇవన్నీ చెప్పి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మేము చెప్పిన రెఫరెన్స్లని చెప్తాయి. ఇవి జోకు కాదు, ఇది ఎంత వాస్తవమో కొన్ని వచనాలు చూద్దాం ఇప్పుడు. వద్దామా? ద్వితీయోపదేశకాండం, స్లోగా తీస్తూ స్పీడ్గా తెరవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ఒక్కసారి 26వ వచనము ఒక్కసారి చూద్దాం. 26వ వచనం. మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకునబో దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని. నెక్స్ట్ మాట, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. భూమి ఆకాశములు సాక్ష్యం చెప్పడం ఏంటి? అవును, జ్ఞాపక శక్తి ఉన్నోడిని సాక్షి అంటామా, లేనోడిని సాక్షి అంటామా చెప్పండి? గుర్తున్నోడు సాక్ష్యం చెప్తాడా, గుర్తు లేనోడు సాక్ష్యం చెప్తాడా? ఆ భూమి ఆకాశములు సాక్ష్యం చెప్పడానికి నిలబడతాయి అంటున్నాడు దేవుడు. అంటే భూమి ఆకాశములకేముంది? జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అంటారు దీన్ని. ఇక్కడ పెద్ద జోకు చెప్పమంటారు ఇంకొకటి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు నీటి మీద పరిశోధనలు చేసి, దేని మీద పరిశోధనలు చేసి? నీటి మీద పరిశోధనలు చేసి ఒక నిర్ధారణకు వచ్చారు. మొన్న ఒక 2 దశాబ్దాల కిందట ఏమన్నారు చెప్పమంటారా? నీటికి జ్ఞాపక శక్తి ఉందండోయ్ అని చెప్పారు గట్టిగా. నీటికి మెమరీ పవర్ ఉందని ఈ మధ్య కాలంలో తేలింది సైన్స్ ప్రపంచంలో. అది కూడా ఎలా చేశారనంటే, ఒక కొలను దగ్గరకో చెరువు దగ్గరకో మీరు వెళ్ళారనుకోండి, అక్కడ నీళ్లు తీసుకొని ముఖం కడుక్కొని వచ్చేసారనుకోండి, ఎవడొచ్చి ముఖం కడుక్కొని వెళ్ళిపోయాడో ఆ నీళ్లు గుర్తుపెట్టుకుంటున్నాయట. ఆ రీసెర్చ్లో బయటపడింది ఏంటంటే, ఆల్రెడీ వచ్చిపోయినోడు మళ్ళీ వస్తే, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయినవాడు మళ్ళీ వస్తే ఆ వాటర్లో స్పందన ఒకలా ఉంది, ఫ్రెష్గా ఫస్ట్ టైం వచ్చినోడు వస్తే దాని స్పందన ఒకలా ఉందట. అది గమనించారు శాస్త్రవేత్తలు.
స్టేజ్ మీద అన్నగారు ఉన్నారు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకోండి, చూసి కూర్చుంటాను అంతే. పాత పరిచయం అనుకోండి, చేయి కలిపి నవ్వుకుంటూ పలకరించను. స్పందన. వాటర్ పాతోడిని ఒకలా చూస్తోంది, కొత్తోడిని ఒకలా చూస్తోందట. అప్పుడు రాసేశారు వాటర్కి మెమరీ పవర్ ఉంది అని. మొన్న ద్వితీయోపదేశ కాండంలో పిచ్చోడా నీటికే కాదురా, భూమి ఆకాశములకే ఏముంది? జ్ఞాపక శక్తి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. అదే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశ కాండం 19వ వచనం చూద్దాం. 19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 31వ అధ్యాయం చూద్దాం ఇంకొన్ని వచనాలు. అదే ద్వితీయోపదేశకాండం 31, 28వ వచనంలో మోషే గారు మాట్లాడుతున్నారు. హీ వాజ్ నాట్ ఎ సైంటిస్ట్, శాస్త్రవేత్త కాకపోయినా దైవజనుడైన మోషే గారు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. నేను చనిపోయిన తరువాత మన నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి, ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పేదను. అంటే ప్రజలు దేవుని మాటలు వినేటప్పుడు ప్రజలతో పాటు ఎవరు వింటున్నారు? సృష్టి అంతా వింటోంది. సృష్టి అంతా. మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలోనే కనాను దేశంలోనికి వీళ్ళు ప్రవేశిస్తున్నారు. ప్రవేశించేటప్పుడు యెహోషువ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు. మిమ్మల్ని ఈ దేశంలోనికి నడిపించింది ఒక దేవుడు, ఆ దేవుడే జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుణ్ణి తప్ప మీరు ఎవరిని ఆరాధించినా మీరు దేవుని ఉగ్రతకు పాలవుతారు. జాగ్రత్త, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలందరూ అలా అనొద్దు, మేము కూడా నీ బాటలో నడుస్తాం, మేము కూడా ఆయన మాత్రమే సేవిస్తాం అనేసరికి ఆ మాట మీదే ఉండండి, నేను ఒక పని చేస్తానన్నాడు. ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి అర్జెంటుగా. యెహోషువ గ్రంథం తీసి, యెహోషువ గ్రంథము దయచేసి చివరి అధ్యాయం అనగా 24వ అధ్యాయం. 24వ అధ్యాయం యెహోషువ గారు ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 27వ వచనంలో చూద్దాం. 27వ వచనం. జనులందరితో యెహోషువ ఇలా నేను ఆలోచించుడి. యెహోవా అంటే దేవుడు మనతో చెప్పిన మాటలన్నీయు. అందరు చూస్తున్నారు లేదు ఈ మాట? దేవుడు మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా. ఎవరు సాక్షి? రాయి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నామో చూడండి మనందరం. రేపు పొద్దున దేవుడు మన మీద సాక్ష్యం చెప్పడానికి మనుషులను పెట్టాడు. మనుషులు ఎందుకు పెట్టాడు? వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తారు. దేవుని దగ్గర నీ గురించి మంచిగా చెప్తా, నాకేంటి అంటాడు మనిషి. అదే రాయి అయితే తోలు తీస్తాడు దేవుడిని ఎక్స్ట్రాలు చేస్తే అంటుంది. రాయి సాక్షి. మీరు ఆలోచించండి, యెహోషువ గారు రాతి మీద ఆధారపడ్డం ఏంటి? మోషే గారు భూమి ఆకాశముల మీద ఆధారపడ్డం ఏంటి? ఒకరోజు దేవుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు అన్నాడంటే ఆలకిస్తుందని ఆకాశాన్ని పిలిచాడా? డైలాగ్ బాగుంది అన్నాడు అంతేనా? ఆలకిస్తుంది గనుకనే. ఏముంది భూమి ఆకాశములకు? జ్ఞాపక శక్తి. బోధకుడా నీ శిష్యులను ఊరకుండమని చెప్పు. హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు, ఊరకుండమని చెప్పు అంటే అప్పుడు యేసు ప్రభు వీళ్ళు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలేస్తే తట్టుకోలేరు మీరని చెప్తున్నాడు. ఈ చిన్న గొంతులు అరిస్తేనే తట్టుకోలేకపోతున్నారు స్వరానికి. రాళ్ళు కేకలేస్తాయి, జాగ్రత్త. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ ప్రజలక సర్వ సృష్టికి సువార్త చెప్పుకున్నాడు. ఎందుకు? మనం చెబుతుంటే మనం నోట్ చేసుకోకపోయినా చుట్టూన్న ఈ ప్రకృతిలోని వస్తువులన్నీ వింటూ జ్ఞాపకం పెట్టుకొని అవసరమైనప్పుడు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాయి.
ఏదో కాదు, మీరు తెచ్చుకున్న బుక్కే సాక్షి. ఇంకో విషయం చెప్పంటారా, చివరకు మనం నోటితో పాటలు పాడతామే, మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ పాట కూడా సాక్ష్యం చెబుతుందట మన మీద. ఆ పాట కూడా సాక్ష్యం చెబుతుందట. ఫర్ ఎగ్జాంపుల్, యేసు చావుందే సిలువపై అని మీరు పాట పాడారు, నీ కొరకే. నెక్స్ట్, నా కొరకే అని పాడి మీరు ఆమె నన్ను కూర్చున్న తర్వాత బ్యాప్టిజం తీసుకోలేదనుకోండి, అనుకుందాం మాట, బ్యాప్టిజం తీసుకోకుండానే చచ్చిపోయారు మీరు. అప్పుడు దేవుడు, నా కొడుకు రక్తం గార్చింది నీ కోసమేగా, ఎందుకు ఆ రక్తంలో నీ జీవితాన్ని గడుక్కోలేదనంటే, నాకు అస్సలు తెలియదు ప్రభు ఈ విషయం అన్నావు అనుకో, ఈడు పాట పాడండేది స్క్రీన్ మీద ఏమని చెప్తాడు. అప్పుడు నువ్వే అంటుంటావు ఏమని, నీ కొరకే. కట్ చేయి, నెక్స్ట్ మాట చెప్పంటాడు దేవుడు, నా కొరకే. ఏ ఊరు నుంచి వచ్చారో అంటాడు దేవుడు వెంటనే. చూద్దామా వచనం, కీర్తన మన మీద సాక్ష్యం చెబుతుందట. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనము చూద్దాం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి, కీర్తన అంటే పాట, ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా ఉండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించు. మంచి పాట రాయి మోషే, రాసి వాళ్ళకు బాగా నేర్పించి బాగా పాడించు. సేవకులకు భలే దొరికింది ఇప్పుడు మనలాంటి వాళ్ళకి. మీరు సంఘాల్లో పాటలు బాగా నేర్పించండి, బాగా పాడించండి, బాగా పాడించండి, అడ్డంగా దొరికిపోతారు దేవునికి. 21వ వచనం కూడా చూద్దాం. 21వ వచనం 31, 21 అధ్యాయం 31 వచనం 21 ద్వితీయోపదేశకాండం. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత నెక్స్ట్ మాట, ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. మీరు అనొచ్చు, జోక్ లేకండి, పాట సాక్ష్యం చెప్పడం ఏంటంటే, పాట సాక్ష్యం చెప్పడం ఏంటంటే, గాడిద చేత వాక్యం చెప్పించినోడు పాట చేత సాక్ష్యం చెప్పించాడు మనలో మాట. కాకుల చేత ముక్కలు పంపించినోడు పాట చేత సాక్ష్యం చెప్పించాడు. ఆయనకు అసాధ్యం ఏముంది చెప్పండి, ఆయనకు అసాధ్యం ఏముంది. మనం అనుకుంటున్నాం పాటలు భలే ఉన్నాయని భలే పాడేస్తున్నాం. మనం పాడే ప్రతి పాట వెనకలో ఒక కేసు బుక్ అవుతుంది, వీడు పాడినా మారట్లేదని. తెలుసా? ఏదో అన్న మంచి పాట అందించారు ఇప్పుడు, మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా నీ బతుకు మార్చుకోవా. మనమే పాడింది. పాడినోడు ఎందుకు మారలేదురా అని అడుగుతాడు. నేను ఎప్పుడు పాడాను ప్రభా, వేసే స్క్రీన్ ఆన్ చేయి అంతే. ఎందుకో ఇలాంటి వచనాలు మనకు కనపడవు. మనకు కనపడేది ఏంటి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇవి తప్ప మనకేం కనపడతాయి చెప్పండి. మన బైబిల్ ఎలా చదువుతాం? మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకోండి, కొంతమందికి ఉండే అలవాటు, దేవుడు ఏమంటున్నాడో చూద్దామని అలా తీస్తారు. తీగానే ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు అనుందనుకోండి, అబే అంటే మళ్ళీ దాన్ని మనం కవర్ చేసుకోవడానికి నేను ప్రార్థన చేయకుండా మళ్ళీ తీస్తావు. నువ్వు అనుకునేది వచ్చేంతవరకు తెరవవు. దీన్నే ఓవర్ యాక్షన్ అనేది. దొరికిపోతున్నాం ప్రతి క్షణం దేవునికి, ప్రతి క్షణం. సర్వ సృష్టి జ్ఞాపక శక్తి కలిగి మనం వింటున్న వాక్యాన్ని అది కూడా వింటూ మనము వింటున్నాము అన్న సంగతిని వ్రాసేసుకుంటోంది తన మదిలో. మీకు ఇంకా అర్థం కాకపోతే చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. మీ సెల్ ఫోన్లో మెమరీ కార్డ్ అని ఒకటి ఉంటుంది, నాకు సైజ్ చూపించండి. చింతపిక్కలో సగం ఉంటుంది అది, అంతేనా? మెమరీ కార్డ్ ఇంత ఉంటుందండి. మెమరీ కార్డు చూడగానే వెంటనే మీరు అడిగేది ఏంటి, ఎంత జీబీ? కొన్ని జీబీలు చెప్పండి. 2 GB అట ఎగిరింది, 4 GB అట అది పోయింది, 8 GB, 16 GB, 32 GB, ఇంకా 64 GB చెప్పండి. 128 GB. సైజ్ ఇంతే, జీబీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మెమరీ కార్డ్, దాని పేరేంటి? మెమరీ కార్డ్. మెమరీని తెలుగులో ఏమంటారు చెప్పండి?
జ్ఞాపకం పెట్టుకునే కార్డ్ అట. ఏంటి ఇంత దీనికే. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, దీనికే 128 GB అయితే టెంట్ తీసి కానీ బయటికి వెళ్ళి కానీ ఒకసారి పైన చూడండి, ఆకాశం సైజు చూడండి ఒకసారి. అది ఏదనుకుంటున్నారు? మెమరీ కార్డ్. ఆకాశం అంటే ఏంటి అనుకుంటున్నారు? పెద్ద సైజులో ఉన్న మెమరీ కార్డ్ అది. దీనికే 128 అంటున్నావు, సాగదీసి 128 అంటున్నావు. మరి దాని సైజ్ ఎంత, దాని మెమరీ పవర్ ఎంత? మీరు చేసిన మంచి పని ఏంటో చెప్పనా? ఈ సెమినార్కి రావడం. మీ బ్యాడ్ లక్ ఏంటో చెప్పనా? ఈ సెమినార్కి రావడం. మీకు అర్థం కాలేదు కదా? మీకు 2 రోజుల నుంచి కేసుల మీద కేసులు బుక్ అవుతున్నాయి అక్కడ. ఎందుకు? వీళ్ళు ఫస్ట్ రోజు ఈ వాక్యం విన్నారు, 2వ రోజు ఈ వాక్యం విన్నారు, ఒక్కొక్క స్పీకర్ ఈ వాక్యం చెప్పారు, మీతో పాటు అంతా విని రాసేసి మీ పేర్లతో సహా, ఊర్లతో సహా. అందుకే ఇక మీద సెమినార్లు పెడితే రాకండి. అప్పుడు ఇంకా పెద్ద కేసు వస్తుంది. అప్పుడు ఏమంటారు? తెలిసినా రాలేదు, మళ్ళీ అదొక కేసు. సాక్ష్యం. ఇదంతయు విన్న తర్వాత మనకు తేలిన ఫలితార్థం ఇదే. ఏంటి? ఏ పనులు ఎక్స్ట్రాలు పెట్టుకోకుండా, అతి తెలివులకు పోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఇక్కడున్న సమస్త మానవ కోటికి విధి. అంతేనా? నేను చిన్నప్పుడు సండే స్కూల్ స్టేజ్లో, ఒరే కరెక్ట్గా బతకపోతే నరకానికి పోతారా అని మా సండే స్కూల్ టీచర్ చెబుతుంటే నేను కొన్ని ప్లాన్లు చేసేది. చెప్పనా? ఎట్లా బతికినా పర్లేదు, యేసుప్రభు వస్తే వెనకాల ఆయన కనబడకుండా కాళ్ళు పట్టుకుందాం, తీసుకొని వెళ్ళిపోతాడన్న ప్లాన్లు చేసి నవ్వుతారు. నిజమండి. బుర్ర పెరిగిన తర్వాత తెలిసింది డ్రామాలు నడవని. మనం అనుకుంది కాదు మనం చేయాల్సింది, ఆయన అనుకున్నదే చెయ్యాలి. అప్పుడు మనం కోరుకునే పరలోకం వస్తుంది. నో డ్రామాలు, ఓన్లీ భయం, ఓన్లీ భక్తి. కల్దీయులు లోబులై దేవుని చేతికి దొరికిపోయారు. 5వ వచనము నుండి 8వ వచనం వరకు కొల్లపెట్టే కారణాన్ని చెప్పి దేవుడు, కొల్లపెట్టు వారికి శ్రమ. 9 నుంచి 11లో లోబులకు శ్రమ. 2వ అధ్యాయం 20 వచనాలు, 11 వచనాలు పూర్తి చేసుకున్నాం. రాత్రి సభలో 12 నుంచి మాట్లాడుకుందాం. టైం అయిపోయింది. భోజనానికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం సెషన్లోనికి మనం రావాలి. ఆల్ రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, హబక్కూకు గ్రంథ వివరణలో మాకు నేర్పిస్తున్న పాఠాలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కల్దీయుల చరిత్రను మా ముందుంచారు. వారు చేసిన తప్పులు మాకు చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు మాకు రాయించింది, మా వరకు తీసుకొని వచ్చింది, మేము నేర్చుకొని మా బలహీనతలను గుర్తించి సరిచేసుకొని హెచ్చరింపబడి మీ యందు భయమును భక్తిని మేము పెంచుకొని బ్రతుకులాగున ఆ ఉద్దేశాన్ని మేము మనసులో ఉంచుకొని గ్రంథమంతయు ధ్యానించి నేర్చుకొని బలపడుటకు సహాయం చేయండి తండ్రి. శరీర ఆహారాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. భుజించి శక్తి నొంది మరింత ఆసక్తితో మీ పిల్లలు చేరుకొని మరెన్నో మాటలు మాట్లాడుకున్నట్టుకు తండ్రి అందరినీ నడిపించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.